క్రిస్మస్ సందర్భంలో మనకు ముఖ్యంగా గుర్తొచ్చేవారు గొర్రెల కాపరులు. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం కానీ చూస్తే గొర్రెల కాపరులకు సంబంధించినటువంటి వివరణ చాలా చక్కగా ఇక్కడ మనకి పొందుపరిచి ఉంటారు. ఆ గొర్రెల కాపరులు ఆ దూత ద్వారా ఆ యేసు ప్రభు జన్మించున్నటువంటి సువార్తమానమును తెలుసుకొని ఆయన పుట్టి ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వచ్చి యేసు ప్రభుని చూచి అత్యంత సంతోషము గలవారే ఆయనను పూజించి ఆరాధించి అంత మాత్రమే కాకుండా ఈ యొక్క సంగతులు అనేక మందితో పంచుకొని వారు ఏదైతే చూచారో విన్నారో వాటన్నిటిని గురించి ప్రభుని మహిమపరుస్తున్నారు. చూద్దాం ఆ మాట 2వ అధ్యాయంలో 20వ వచనంలో లూకాసు వార్తలో చూస్తే అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటన్నిటిని గురించి దేవునిని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవుడు చేయాల్సినటువంటి బాధ్యత అనేది మన పైన ఉంది. నువ్వు ఏదైతే ప్రభుని గురించి విన్నావో చూసావో వీటి గురించి మనము ప్రతిరోజు స్తోత్రము చేయాలి, ప్రభుని ఆరాధించాలి. క్రిస్మస్ రోజు మాత్రమే ప్రభుని మనం ఆరాధించే వారిగా ఉండకూడదు. మనకి ప్రతిరోజు క్రిస్మస్, నువ్వు ప్రతిరోజు క్రీస్తుని ఆరాధించే వరకుగా ఉండాలి. ఇది నిజమైన క్రిస్మస్. ఈ క్రిస్మస్ యొక్క విలువను తెలుసుకున్నట్లయితే ఈ క్రిస్మస్ను నువ్వు వ్యర్థముగా పోగొట్టుకో. క్రిస్మస్ అనగా అర్థం ఏంటంటే క్రీస్తుని ఆరాధించడము. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడమే. క్రిస్మస్ మన జీవితానికి ఒక విలువను తీసుకొచ్చింది. ఈ క్రిస్మస్ మన జీవితాన్ని వెలుగుమయముగా మారుస్తుంది. క్రిస్మస్ అనగానే పశువుపాక స్టార్లు ఇవి మాత్రమే క్రిస్మస్లో లేవండి. క్రిస్మస్లో ముఖ్యంగా ఉండడం క్రీస్తుని ఆరాధించడము. ఈ గొర్రెల కాపరులు క్రీస్తుని ఆరాధించారు. వారు ఏదైతే చూశారో, వారు ఏదైతే విన్నారో వీటన్నిటిని గురించి లూకాసు వార్త 2వ అధ్యాయము 20వ వచనంలో చెప్పిన ప్రకారము వారు విన్న వాటి గురించి, కన్న వాటి గురించి, వారికి చెప్పబడిన వాటి గురించి ప్రభువుని మహిమపరుస్తూ స్తోత్రము చేయించు వెళ్ళారు. ఈరోజు క్రిస్మస్లో పాల్గొంటున్న మనము ప్రభువుని మహిమపరిచి ఆరాధించే వారిగా ఉండాలి. క్రిస్మస్లో ప్రభువుని ఆరాధించడం తక్కువైపోతుంది ఈరోజు.